తిరుపతి జిల్లా ఇన్ఛార్జ్ తిరుపతి జనసేన జిల్లా ఇన్ఛార్జ్ కిరణ్ రాయల్ మీద ఏం జరుగుతుందనేది మీకు అందరూ తెలిసిన విషయమే. కాకపోతే ఇప్పుడు కొత్త ట్విస్ట్ ఒకటి వచ్చి పడిందండి. ఎలా అంటే ఒక వీడియో రిలీజ్ చేసింది ఎవరో లక్ష్మి గారు అనే మహిళ. ఏదైతే తిరుపతి జనసేన ఇన్ఛార్జ్ కిరణ్ రాయల్ నన్ను మోసం చేశాడు, 1,20,00,000 నా దగ్గర తీసేసుకున్నాడు, 20 సవర్ల బంగారం కాజేశాడు, అతను తిరిగే కారు, అతను ఉండే ఇల్లు అన్నిటికీ డబ్బులు నా దగ్గర తీసుకుని నేను ఎమ్మెల్యేని అవుతే 10 రెట్లు నీకు ఇస్తానని చెప్పేసి నన్ను మోసం చేశాడు, కాబట్టి ఇప్పుడు బెదిరించి నన్ను చంపేస్తానన్నాడు, నా డబ్బులు నేను అడుగుతా ఉంటే అనే కిరణ్ రాయల్ మీద లక్ష్మి అనే మహిళ కొన్ని ఆరోపణలు చేసింది. తర్వాత జైపూర్ పోలీసులు తనను అరెస్ట్ చేయడం, ఇలా ఈ రకంగా జరిగిన ఈ కథలో ఒక ట్విస్ట్ ఏంటంటే కిరణ్ రాయల్ గారు చెప్తున్న మాట ఏదైతే లక్ష్మి గారు అలాగే కిరణ్ రాయల్ గారు దగ్గరగా ఉండి లక్ష్మి అనే మహిళ తన మెడలో చైను వేస్తున్నటువంటి వీడియో ఏదైతే దగ్గరగా చాలా సన్నిహిత సంబంధాలు ఉన్నట్టుగా ఇంకా చాలా దగ్గరగా ఉండే ఆ వీడియోని చూస్తే కనుక ఎవరైనా ఏమనుకుంటారంటే కనుక వాళ్ళిద్దరి మధ్య ఏదో ఉందనుకుంటారు వాస్తవంగా మాట్లాడాలంటే. కానీ ఇక్కడ కిరణ్ రాయల్ గారు ఇచ్చే ట్విస్ట్ ఏంటంటే అసలు ఆ దాంట్లో ఉంది నేను కాదు. అర్థమవుతుందా? కిరణ్ రాయల్ కాదంట, సేమ్ నా తమ్ముళ్ళ ఉన్నాడు, నా తమ్ముడేమో ఒకసారి ఫోన్ చేసి కనుక్కోవాలి, ఆడికి కానీ ఇచ్చిందేమో చైను, ఆడు ఎక్కడ పెట్టాడు ఏంటో అని కొన్ని మాటలైతే మాట్లాడుతున్నాడు ఆయన. చూద్దాం అసలు ఆ వీడియోలో ఉన్నది కిరణ్ రాయల్ కానే కాదట. పాపం అనవసరంగా ఆడిపోసుకున్నారు ఆయన్ని. కాబట్టి కిరణ్ రాయల్ కాదు, కిరణ్ రాయల్ లాంటి వాళ్ళు ఎవరో లేదా నా మనిషిని పోలు మనుషులు ఉంటారు అన్నాడు ఆయన. కాబట్టి మనిషిని పోలు మనిషి అప్పటికప్పుడు వచ్చాడో ఏంటో తెలియదు, లేదా నేను అలా ఉండి బలమైతే 20 సంవత్సరాల కిందట నేను అలాగ ఉండేవాడిని అన్నాడు కొద్దిసేపు. కాబట్టి ఏం జరుగుతుంది అసలు అది కిరణ్ రాయలా కాదా అనేది అర్థం కాల. కాబట్టి ఒక ఛానల్ వాళ్ళు అడుగుతున్న కొన్ని మాటలకి కిరణ్ రాయల్ గారు మాట్లాడే మాటలు విందాం. స్క్రీన్ ఒకసారి ఫుల్ స్క్రీన్ మీద చూపించండి. యా అవును సార్, అప్పుడెప్పుడు వయసులో ఉన్న రామిరెడ్డి ఫోటో పాత తెలుగు సినిమాల్లో రామిరెడ్డి అనే వెళ్ళ ఉండేవాడు. ఫోటో ఎలా ఉండేది అయింది? అంకుశం రామిరెడ్డి అంటారు సార్. కాదు కదా, అంకుశం రామిరెడ్డి అని గుర్తుందా? అంకుశం రామిరెడ్డి లాగున్నాడు అక్కడ. అంకుశం రామిరెడ్డి అంటే చుట్టూ అంకుశం రామిరెడ్డి ఎందులో అంటాడు. నేను ఎట్టున్నాను సార్, మీరు చెప్పండి ఆ స్టైల్ ఎప్పుడుది. ఒకవేళ అనుకుందాం, మీరు అనుకోండి సరే, కిరణ్ రాయల్ అనుకుందాం, ఒక పక్క అనుకుందాం అనుకోండి, ఎన్ని సంవత్సరాల క్రితమై ఉంటుంది. ఒకవేళ ఒక వయసులో ఉంటా, ఒక 20 ఏళ్ళ ముందున్నా ఉతారకి చెప్తా. ఓకే, ఒక 20 ఏళ్ళ ముందు ఉంటుందా? ఓకే, 20 ఏళ్ళ ముందు ఒకవేళ ఉన్నా కూడా తీసుకొచ్చి ఇప్పుడు చూపిస్తారు ఎలా జరిగినట్టు. ఏం సార్ అంటే 20 ఏళ్ళ ముందు అట్టే ఉంటాడు. ఆమె చెప్పింది ఏంటంటే నా ఇంటర్వ్యూలో, మీకు కరోనా తర్వాత పోస్ట్ కోవిడ్ ఆమె భర్త చనిపోయిన తర్వాత మాత్రమే మీతో కాంటాక్ట్ లోకి వచ్చానని చెప్పింది ఆవిడ. అంటే 2021 తర్వాత. 2021 అంటే ఈ 3 ఏళ్లలో 2021 ఫోటోలు చూపిస్తారు రేపు. ఇంత చేంజ్ ఉంటుందా? అదే డౌట్ వస్తుంది. అవునా కదా, లావుగానే ఇట్టే ఉన్నాడు. అంత స్మార్ట్ గా ఉన్నాడంటే మీరు చెప్పండి, ఒక్క మాట చెప్పండి. 20 ఏళ్ళ ముందు ఉంటుంది, లేదా ఇంకోటి ఉంటాడు, లేదా అంటే కొంత నిజంగా అంటే 3 ఏళ్ల క్రితం వీడియో అన్నా కూడా ఆ సిమిలారిటీ అది నేను కాదు అనేది మీరు చెప్తారన్నమాట. పోలికలు సార్ 2021లో కిరణ్ ఎలా ఉన్నాడు మీకు తెలుసు. ఓకే, మీరు చూసారు, మీకు తెలుసు. 2021 అలా ఉన్నాను నేను. ఇది బ్రేకింగ్ న్యూస్. ఇది రేపు మార్నింగ్ ప్రెస్ మీట్ సార్. దీని మీద మళ్ళీ ఆవిడ ఏం చెప్పిందంటే, లక్ష్మీరెడ్డి గారి ఇంటర్వ్యూ మీరు చూసుంటే, అంటే బిగ్ టీవీతో మాట్లాడింది ఏం చెప్పారంటే, వన్ ఆఫ్ ది వ్యాలంటైన్ డే అంటే ఫిబ్రవరి 14 ఆ రోజు బెంగళూరు వెళ్ళాము. బెంగళూరు హోటల్లో ఎప్పుడు సంవత్సరం ఏ సంవత్సరం? 2000. సో వ్యాలంటైన్స్ డే అని మాత్రం బాగా గుర్తు. ఏడున్నాను, బెంగళూరులో ఉన్నానా. 20 ఏళ్ళ క్రితం ఉంటుంది ఆ ఫోటో. 20 ఏళ్ళ క్రితం అమ్మాయి నాకు ఉన్నాడు. ఓకే, లేదా మార్ఫింగ్ లేదా ఆ ఫోటో నాకు ఇంటి అరగంటతో అదే ఫోటోలో కిరణ్ రాయల్ ఫోటో తీసి మీరేమనుకోవద్దు, మీ ఫోటో పెడతా, వద్దులే బాగోదు మార్ఫింగ్ చేశారన్నాడు ఆయన. తర్వాత ఇంకా కొన్ని మాటలు మాట్లాడతాడు ఆయన. ఇంకో ఫోటో పెడతా నేను సార్. మీకు ఇప్పుడు చూపిస్తే ఎక్స్క్లూసివ్. మీరు మా తమ్ముడు ఎలా ఉంటాడు అడిగారు కదా, వాళ్ళ తమ్ముడు. ఓకే, ఒక్కసారి జూమ్ వెళ్ళండి. ఇప్పుడు మీకే క్లాస్. ఓకే, పక్కన ఈ ఫోటో ప్లే చేయండి. కొద్దిగా ఈ ఫోటో ప్లే చేయండి సార్. ఈ ఫోటో ప్లే చేయండి. ఒకసారి చూపించండి కిరణ్ గారు, ఒకసారి చూపించండి మొబైల్, ఒకసారి చూపించండి క్లోజ్ లో చూస్తున్నాడు. ఒక్కసారి అదే మా తమ్ముడు సేమ్ ఇలాగుంటాడో అని ఆయన చెప్పడం జరుగుతుంది. చూపిస్తున్న ఫోటోలో వ్యక్తి కొద్దిగా సన్నగా ఉన్నాడు. ఓకే చూడండి, అంటే నాకు తెలియకుండా మా తమ్ముడు వెళ్ళాడేమో ఎక్కడ ఉంటారు, లేకపోతే మా తమ్ముడు. అదే ఇప్పుడు నేను మీరు చెప్తాను డౌట్ వస్తుంది నాకు. 2 రోజులు డౌట్ వస్తుంది, రాలా ఊళ్ళో లేడు, వస్తే అడగాలి. ఏమైనా చైన్ వేసుకొని వచ్చినా ఏదైనా ఉందా, బ్యాంకులో పెట్టినా కొనుక్కోవాలి ఇప్పుడు వస్తే.
ఉందా లేదా అనేసి కూడా. సరే ఒక్కసారి ఆ వీడియో ప్లే చేయండి. ఒక్కసారి కిరణ్ గారు ఒక్కసారి చూస్తూ ఉండండి. ఒకవేళ ఒకసారి ఆ వీడియో ఆడియో ఫేస్ నాది కాదని అంటే పర్వాలేదు, కానీ వాయిస్ కూడా ఎలా నాది కాదని అంటున్నారు నాకు అర్థం కావట్లేదు. నేను నీకు వైఫ్ చెయ్యా. నా లైఫ్ వీడియో చెప్పాలా? నేను నీకు వైఫ్ కైఫ్ లైఫ్ తీనే వీడియో తీసు నైఫ్ వైఫ్ విన్నాంటారా? బాగుంది. మీరే చూడదు, నన్ను చూడు. రైనింగ్ బ్రహ్మాండంగా ఉంది. వైఫ్ రైనింగ్ బాగుంది, అద్భుతంగా ఉంది. అది కూడా చెప్పాం కదా సార్, వాయిస్ ఇదే వస్తారు సార్. మిమిక్రీ చేస్తారు ఎంతమంది వైసీపీ పార్టీలో 10,000 ఇస్తే వైసీపీ పార్టీ వాళ్ళు 10,000 ఇస్తే నా వాయిస్ కూడా మిమిక్రీ చేస్తారు సార్, మిమిక్రీ చేసి ఉంటారు సార్, అది నా వాయిస్ కాదు సార్ అని ఆయన అంటున్నాడు అక్కడ. కాబట్టి అంటే వాయిస్ నాది కాదన్నాడు, మనిషిని నేను కాదు, మనుషులు పోలు మనుషులు ఉంటారన్నారు, తర్వాత మా తమ్ముడు అయి ఉంటాడేమో అని అన్నాడు, తర్వాత ఇంకా రకరకాలుగా చెప్తున్నాడు. మొత్తానికి ట్విస్ట్ ఏంటంటే కిరణ్ రాయల్ గారు ఆ వీడియోలో ఉన్నది నేను కాదు, చైనించుకుంటుంది నేను కాదు అన్నాడు. పాపం అన్యాయంగా ఆడిపోసుకున్నారు కదండి కిరణ్ రాయల్, అంత మంచివాడైనా పాపం అన్యాయంగా మీరు ఆడిపోసుకున్నారు ఆయనని. నిజంగా పాపం ఆయన కాదంట, అంత దగ్గరగా ఉండేసరికి ఎవరో అనుకుంటున్నారంట. కాబట్టి ఆయన కాదు, ఆయనకి అలాంటి లేదు అని ఖచ్చితంగా ఆయన చెప్తాడు పాపం ఆయన. కాబట్టి మీరే వినట్లా, వినకుండానే ఇలా ట్రోల్ చేశారు. కాబట్టి చూస్తున్నా మీరు అందరూ అక్కడ మీ అభిప్రాయం ఏంటి? ఇంతకే కిరణ్ రాయలా లేకపోతే ఆయన తమ్ముడైనా లేకపోతే ఎవరిదైనా వైసీపీ వాళ్ళు ఏదైనా మార్పింగ్ చేశారా అని అన్నాడు ఆయనే, లేదా వైసీపీ వాళ్ళు మిమిక్రీ చేసి ఆయన వాయిస్ని మిమిక్రీ చేశారా? వైపు నైఫు కైపు అని కొన్ని మాటలైతే కనుక చాలా చక్కగా భలే మాట్లాడాడండి ఆయన. కానీ పొద్దున మాటలు అనుకుంటా, ఎర్లీ మార్నింగ్ అనుకుంటా, అది కూడా హోటల్లో. కాబట్టి చైన్ ఇచ్చారు, చైన్ ఇలా చూసుకున్నాడు 2-3 సార్లు అయినా. కాబట్టి ఆయన కాదంట. మరి ఎంతకీ విషయం ఏంటంటే అది చెప్దాని ఈ వీడియో చేశాను. మర్చిపోద్దు, చూస్తాను మీరు అందరూ కూడా పక్కాగా లైక్ చేయండి. ఇలాంటి ఇన్ఫర్మేషన్ చాలామందికి షేర్ అవ్వాలి కాబట్టి. థ్యాంక్ యూ వెరీ మచ్.